ఓకే ఓకే సార్ ఓకే సార్. పెద్దాయన ఒక పేరు పంపాను, ఆడెవడో ఏంటో కనుక్కొని చెప్పు. జూమ్ బ్యాక్ వన్ ద ఫస్ట్ షాట్ చేయలేదుగా. బర్రె కొట్టేవాడి గురించి వినుంటావు. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అందులో రికార్డు ఉన్నవాడి పేరు విన్నావా? తప్పురా. తప్పేంటండి? ఇందాక చీర కనపడింది, ఇప్పుడు అసలు ఏమీ కనపడదు. అతని దళపతి ముట్టుకోకు, మొక్కలు చేసేస్తా. అంతమందిని కొట్టావే, సూపర్ మ్యానా? దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. సాధారణ మ్యానే బేబీ, కానీ చేసే పనులన్నీ సూపర్ గా ఉంటాయని చెప్తుంటారు. ఆడపిల్లలకి భయం ఉండకూడదు సార్. విజయ్ని పూలిలాగా పెంచ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. భగవంత్ కేసరిని మన విజయ్ తలపతి రీమేక్ చేస్తుండు అనేట. చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. కమాన్ కమాన్ డూ ఇట్. ఈ సంవత్సరమైన ఆర్మీ అప్లికేషన్ లో సరిగ్గా సంతకం పెట్టామా? అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. సేమ్ టు సేమ్. నా కూతుర్ని టచ్ చేయమన్నది ఎవరో? ఎవరు? Let's play a game. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. 30వ రోజున ఇండియా నా కాళ్ళ కింద ఉంటుంది. ప్లాన్ ఏంటి? ఓ యే, ఓయం విధ్వంసం. ఇదేదో తేడాగుందన్నో నేను జంపు. అది వద్దు, చూడు నా చేతులు ఎలా వణుకుతున్నాయి. విజయ్కున్న భయం వెనక ఏదో పెద్ద కారణం ఉంది. అది తెలిస్తే ఈ దేశానికి రాబోయే ప్రాబ్లం ని కూడా అడ్డుకోవాలి. సంపేస్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ప్రజలకి మంచి చేస్తానంటూ ఇందులోకి రాకు. నిన్ను నువ్వు కాపాడుకుని పారిపో. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. పోతారు, మొత్తం పోతారు. అర్హత లేని వాళ్ళంతా కలిసి నిలబడ్డారు. వాళ్ళు గెలవకూడదు. నువ్వే చెయ్యలేవు, బయలుదేరు. పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు చంపితే దేవుడు వస్తున్నాము, కొడుతున్నాము. వాడిని సమయం చూసి కోలుకోలేని దెబ్బ కొట్టాలి. పొట్టోడికి దోలు తీరిపోయింది. నిన్ను నాశనం ఇస్తానని ఎవడు చెప్పినా సరే తిరిగి వెళ్ళే ఐడియానే లేదు. I am coming. దానికి రాజకీయాల్లోకి రమ్మంటే హత్యలు చేయడానికి, దోచుకోవడానికి అంట రాజకీయాల్లో. ఒకటే మాట, కల్ట్ మాసిస్టం. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని అంటాం.